ఇటు చూడమ్మా అనుషమ్మ. ఇంకా చూడండి మా ఫ్రెండ్స్ మా చెల్ల రెడీ అవుతుంది. ఫ్రేమ్కి రామ్మ కొంచెం. హాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్లెస్ అండ్ బేక్ విత్ అంజలి. ప్లీజ్ ఒక రిక్వెస్ట్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బ్లెస్ అండ్ బేక్ విత్ అంజలి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మన వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి. పక్కనే గంట సింబల్ ఉంటుంది, దాన్ని ఇట్లా నొక్కారంటే నేను ఎప్పుడు నోటిఫికేషన్ పెట్టినా మీకు రీచ్ అవుతుందండి. ఇక్కడ రథసప్తమి రోజు లాగానే ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ రథసప్తమి శుభాకాంక్షలు అండి. ఎర్లీ మార్నింగ్ మా చెల్లె 5కి లేచి చేతి ఊడ్చి కడిగి ముగ్గు పెట్టేసరికి నేను ఒక హాఫ్ అన్ అవర్ లేట్ లేచిన. 5:30 అలా అయిపోయింది. మా చెల్లి మంచిగా ఫోన్లో సాంగ్స్ పెట్టుకుంటూ మంచిగా వింటూ పని అయితే చేసుకుంది. లిటరల్లీ ఇక్కడ చూసారా 5:36 అయిపోయింది. నువ్వు పడుతున్నావు, నిన్ను పెడతా యూట్యూబ్లో. ఇక్కడ తను మా మరిది అండి. నువ్వు పడతావు యూట్యూబ్లో అని నేను చెప్పి నవ్వుతున్నాను. ఇక్కడ ముగ్గు అంతా పెట్టేసిన తర్వాత నేను మొత్తం గిన్నెలన్నీ బాసనలన్నీ తోమేస్తున్నాను. మొత్తం క్లియర్గా తోమేసి కడిగేసి అవి పక్కకు పెట్టేసుకుంటున్నానండి. బాసనలు తోమడం అయితే అయిపోయింది. మా చెల్లె పిల్లల్ని స్కూల్ పంపించడానికి అని చెప్పేసి రైస్ ఒక దిక్కు, చాయ్ ఒక దిక్కు. మా మరిదికి ఫస్ట్ వేడి వాటర్ ఇచ్చేసిన తర్వాత చాయ్ ఇస్తామండి. ఇక్కడ చాయ్లో టీ పొడి తక్కువైంది, అందుకే తెల్లగా ఉంది. ఈ టీ ఇచ్చేసిన తర్వాత నేను ఇక్కడ బ్రష్ చేసుకుంటున్నాను. బ్రష్ అయిపోయిన తర్వాత నేను మా మరిదికి వేడి చేసిన నీళ్ళే కొన్ని నేనైతే బ్రష్ చేసిన తర్వాత ఖచ్చితంగా నేనైతే గోరువెచ్చని నీళ్ళు అయితే తాగుతానండి. అది తాగడం వల్ల మన స్టమక్ కొంచెం ఫ్రీగా ఉంటుంది, హెల్తీగా కూడా ఉంటాము. ఇది అయిపోయిన తర్వాత మేమందరం ఫ్రెష్ అయిన తర్వాత చెల్లె పూజ పనులు స్టార్ట్ చేసుకుంది. నేనే గడప మంచిగా పసుపు అంతా రాసేసి గడప అయితే పూజించుకుంటున్నానండి. ఇలా పూజించుకోవడం వల్ల చాలా అంటే చాలా హ్యాపీగా, చాలా మంచిగా అనిపిస్తుంది. పూజించడం అయిపోయిన తర్వాత చెల్లె కూడా పూజ ఆల్రెడీ కంప్లీట్ చేసేసింది. మనకు కొంచెం క్లిప్ తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అయితే నేను వీడియో అయితే తీసుకుంటున్నానండి. ఇంకోటి ఏంటంటే ఈరోజు మేము వేరే దగ్గరికి వెళ్ళేది ఉంది. మా పెద్ద అక్క వాళ్ళ నాన్న చనిపోయినారు, అక్కడ 9th డే ఉంది, అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళే ముందు మొత్తం స్నానాలు చేసినాం కదా, ఇక్కడ మళ్ళీ వచ్చేసరికి ఈవినింగ్ అవుతుందని చెప్పేసి బట్టలన్నీ పిండుకొని మొత్తం ఆరేసుకొని వెళ్ళిపోదామని చెప్పేసి మళ్ళీ వచ్చేసరికి ఈవినింగ్ టైర్డ్ అయిపోతాం కదా, అందుకోసం అని చెప్పేసి నేను మా చెల్లి బట్టలన్నీ పిండేసుకుంటున్నాము. నేను ఒకరోజైతే మా చెల్లె గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. మా అమ్మ తర్వాత సెకండ్ మదర్ అన్నట్టు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ ఫ్రెండ్స్.